स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् पद पदमपगम पद सनिधपम ప్రణామాలు మహర్షి, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ స్థానాలలో ఆసీనులు కండి. శౌనకముని, భగవత్ స్వరూపుడైన గణేశుడు దేవతలందరిలో ప్రథమ పూజ అందుకునే కథ ఇక్కడితో పూర్తయింది. బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిపించి ఈ సలహా ఇచ్చాడు. వాళ్ళకి గనక క్షమాపణ కావాలంటే వాళ్ళు పార్వతీదేవిని ఆశ్రయించాలని చెప్పాడు. సురుచి మహర్షి, తమరు అత్యంత మనోహరంగా పురాణాల ఆధారంగా గణేశుని చరిత్రను మాకు వినిపించారు. ఇక మా జ్ఞానపిపాస మరింత పెరిగింది. ఇంతటి పునీత చరిత్రను మీరు ఆది నుంచి మాకు వినిపించినట్లయితే మా ఋషులందరికీ మహోపకారం చేసిన వారవుతారు. నాకది తెలుసు శౌనకముని, మీరలాగే అడుగుతారని. చెప్పండి, ఈ పవిత్ర కథను ఎక్కడి నుంచి ఆరంభించమంటారు? మునివర్య, పార్వతీ పరమేశ్వరుల వివాహానంతరమే గణేశులు జన్మించారు. ఇప్పుడు తమరు మా ఋషులందరికీ జగజ్జనని పార్వతీదేవి పరమేశ్వరుల కలయిక ఎలా జరిగిందని, ఆది దంపతుల సమాగమం ఎలా జరిగిందనేది మాకు చెప్తే మా ఋషులందరి జన్మలు తరిస్తాయి. శౌనకమునివర్య, ఈ పవిత్ర కథ పార్వతీదేవి పరమేశ్వరుల కలయిక నుంచి గజాననుడైన గణేశుని పుట్టుక వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఆ గాథను సవివరంగా నేను మీకు చెప్పబోతున్నాను. ఈ పవిత్ర కథ ఆరంభం ఈ విధంగా జరిగింది. అసురజాతి యావత్తు తమ కఠోరమైన తపస్సు ద్వారా దేవతలను మించిన శక్తులను సాధించాలనే కోరికతో తపోదీక్షను చేపట్టిన రోజులవి. అలాంటి అసురులలో ఒక అసురుడు తారకాసురుడు. అత్యంత కఠోరమైన తన తపస్సు ద్వారా దేవతలపై విజయం సాధించాలని అతని కోరిక. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం కళ్ళు తెరువు వత్స. ప్రణామాలు బ్రహ్మదేవ. ఆయుష్మాన్ భవ. వత్స, నీ తపస్సుకు నేను సంతసించాను. నీకు ఏం వరం కావాలన్నా కోరుకోవచ్చా? దేవా, నాకు అమరత్వం కావాలి. ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు చావు రాకుండా వరం ప్రసాదించండి. అమరత్వాన్ని ప్రసాదించడం అసంభవం. జన్మించిన ఏ ప్రాణి అయినా మరణించక తప్పదు. అందువల్ల అమరత్వాన్ని ప్రసాదించటం నాకు అసాధ్యం. ఆ వరాన్ని ప్రసాదించగల హక్కు కేవలం శ్రీ మహావిష్ణువుకే ఉంది. నేను కర్తను మాత్రమే. ఈ జగతిని నడిపించువాడు ఆ జగన్నాథుడే. అంటే నా తపస్సు నిష్ఫలమేనా దేవా?
నా కఠోర దీక్షకు ఎలాంటి ఫలితం లభించదా? ఎందుకు లభించదు వత్స? నువ్వు చేసిన కఠిన తపస్సుకు స్వయంగా నేనే దిగి వచ్చాను. ఆ అమరత్వ వరము తప్ప మరేం కావాలన్నా కోరుకో. అయితే నేను త్రిలోక విజయుణ్ణి కావాలని నాకు వరం ఇవ్వండి దేవా. స్వర్గం, పాతాళం, భూలోకాలలో నన్ను జయించే వీరుడెవరూ ఉండకూడదు. తథాస్తు, అలాగే జరుగుతుంది. నారాయణ నారాయణ నారాయణ. దేవతలారా, ఈరోజు మీ ఆనందోత్సాహాలు పొంగి పొరలిపోతున్నాయి. ఏ రాక్షసుని జయించారనో ఈ విజయోత్సాహం. ఇది అసురులపై గెలిచిన విజయోత్సవం కాదు, ఇది రాక్షసరాజు తారకాసురుడి వికట విలాసం దేవర్షి. దేవతల నిలయంలోని అసురుల వికట విలాసమా? నారాయణ నారాయణ నారాయణ. దేవతలారా, ఇకపై మీలో ఒక్కొక్కరు మీ తలలు దాచుకునే చోటు వెతుక్కోండి. లేదు దేవర్షి, మేము దాక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే త్వరలోని ఈ అసురుడి చావు నిశ్చయం. అలాగా? వాణ్ణి ఎవరు హతమారుస్తారో? దేవేంద్రుడే వాణ్ణి వధిస్తారు. మా దేవేంద్రుడి పరాక్రమం మీకు తెలియనిదా? అవునవును, మీరు చాలా చక్కగా చెప్పారు. రేయింపగళ్ళు మదిరాపానంతో, అప్సరసల ఆలింగనాలతో గడిపే దేవేంద్రుడు ఇప్పుడు నిజానికి మహాశక్తిమంతుడైపోయారు కదా. మీరు గేలి చేస్తున్నారు దేవర్షి. మీతో నాకేమన్నా శత్రుత్వమా మిమ్మల్ని గేలి చేయడానికి? మీరేటో వెళ్తున్నట్టున్నారు నారదా. అవునవును, మహర్షుల మహాయజ్ఞం చూడ్డానికి వెళ్తున్నాను. అక్కడే మీ దేవేంద్రుడి ధాటికి బెదిరిపోయి రాక్షసరాజు తారకాసురుడు పూలవాన కురిపించబోతున్నాడు. నారాయణ నారాయణ నారాయణ. ఓం అగ్ని దేవాయ స్వాహ, ఓం బృహస్పతి దేవాయ స్వాహ. వీడే రాక్షసరాజు తారకాసురుడు. వీడు మన మహాయజ్ఞాన్ని అపవిత్రం చేశాడు. మూర్ఖ మహామునులారా, మిమ్మల్ని నేను ప్రాణాలతో విడిచిపెట్టను. వద్దు. ఈ తారకాసురుడికి వ్యతిరేకంగా యజ్ఞం చేస్తారా మీరు? నాశనం, సర్వనాశనం. దేవేంద్ర రక్షించు, దేవేంద్ర రక్షించు, దేవేంద్ర రక్షించు. అనర్థమా? ఏమిటా అనర్థం? మీరంతా అలా భయకంపితులవుతున్నారు ఎందుకు? దేవేంద్ర,
రాక్షసరాజు తారకాసురుడు బ్రహ్మదేవుడిచ్చిన అజయ వర గర్వంతో భూలోకంలో వినాశనం సృష్టిస్తున్నాడు. ఇప్పుడు వాని నీచపు చూపులు దేవలోకంపై పడ్డాయి. తారకాసురుడా? దేవతలారా, ఇది చాలా విచారకరమైన విషయం. ఆ బ్రహ్మదేవుడు అసురుడి తపస్సుకు లొంగిపోయి తారకాసురుడి వంటి అసురుడికి త్రిలోక విజయుడయ్యే వరాన్నివ్వడం విచారకరం. ఆ వరగర్వంతో దుర్మదాంధుడైన అసురుడు అజేయ బలంతో విర్రవీగుతూ ఏ క్షణంలోనైనా స్వర్గలోకంపై దాడికి రావచ్చు. అందువల్ల ఈ సభలో దేవతాగణాల సమక్షంలో ఆ దానవుడి దాడిని ఎదుర్కొనే మార్గాలను గురించి తమ సూచనలను ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. ఇందుకు మేమిచ్చే సూచనలు ఏముంటాయి దేవేంద్ర? మిమ్మల్ని ఎదిరించి నిలిచేవారు ఈ ముల్లోకాల్లో ఎవరున్నారని దేవేంద్ర? అవును దేవేంద్ర, మీరు పెద్ద పెద్ద రాక్షసులను, అనేక మంది గంధర్వులను ఓడించి సాటిలేని కీర్తిని సాధించిన వారు. ఇలాంటి ఒక సాధారణ రాక్షసుడి గురించి ఇంతగా బెదిరిపోవాల్సిన అవసరమేముంది? నేను భయకంపితుణ్ణి కాలేదు అగ్నిదేవా. నేను తారకాసురుడు వంటి దుర్మార్గులైన దానవుల్ని ఎన్నిసార్లు కేవలం స్వయం శక్తితోటే యుద్ధరంగం నుంచి తరిమి కొట్టానో మీకు తెలుసు. కానీ ప్రస్తుతం మన సమస్య అది కాదు. సమస్య ఏమిటంటే ఆ బ్రహ్మదేవుడిచ్చిన వరబలం ఒక్కటే. బ్రహ్మదేవుడు ఆ తారకాసురుడికి త్రిలోక విజయుడు కావాలని వరం ఇచ్చాడు. అమరత్వం ఇవ్వలేదు. తారకాసురుడు వంటి రాక్షసుడు మేము పుట్టించే అగ్నిజ్వాలల్లో మలమల మండిపోయి భస్మం అయిపోతాడు. మీరు నిర్భయంగా ఉండండి దేవేంద్ర. ఆ తారకాసురుడు నేను సృష్టించే వరదల్లో మునిగిపోయి మహాసాగరంలో కలిసిపోతాడు. అంతేకాదు దేవేంద్ర, జగమెరిగిన సత్యం ఒకటి ఉన్నది. దేవాస్త్ర సంగ్రామంలో సదా విజయం దేవతలదే. వారి దేవేంద్ర, దేవేంద్ర, నీ రంగస్థలం చాలా మనోహరంగా ఉంది. ఇక ఈ రమణుల అందం గురించి వేరే చెప్పాలా? తారకాసురా, చెప్పరా దేవేంద్ర? ఇక నువ్వు నీ దేవతలందరినీ వెంట పెట్టుకుని నాకు కనిపించకుండా వెళ్ళిపో. అలాగే నీ సింహాసనం నా అధీనం చెయ్యి. ఇకపై దీన్ని అధిష్ఠించడానికి కేవలం నాకే హక్కుంది. నీ హక్క? నీకున్న హక్కల్లా కేవలం నీ చావు ఒక్కటే తారకాసురా. నా సభలో ప్రవేశించే దుస్సాహసం చేసినప్పుడే నీ చావు నిర్ధారితమైపోయింది. మూర్ఖాధమా! అయితే నేను నిన్ను హతమార్చిన తరువాతే ఈ స్వర్గలోకాన్ని, ఈ రమణులని నా సొంతం చేసుకుంటాను. అయితే కాచుకో దానవా, నేను నిన్ను ఇప్పుడే హతమారుస్తాను. దానవాధమా. రారా రా రా.
ఇప్పుడేం చేస్తావురా దేవేంద్ర? కంగారు పడకండి సుందరీమణులు. మీ అందాన్ని ఆస్వాదించడంలో ఈ ఇంద్రుడెంతటి రసికుడో నేను అంతటి రసికుణ్ణే. ఇంద్రలోకంలో అందమైన అప్సరసల నాట్య విన్యాసం గురించి అన్ని లోకాల్లోనూ కీర్తిస్తారు. ఈ రోజు మీరు మీ నాట్య విన్యాసాన్ని ఈ తారకాసురుడికి చూపించండి. ఇంద్ర, పారిపోయాడా? పారిపోరా దేవేంద్ర, నేను నీకు ప్రాణభిక్ష పెట్టాను. వెళ్ళి అన్ని దేవలోకాల్లోనూ తెలియజేయి, ఈ క్షణం నుంచి వాటిని పాలించేది ఈ తారకాసురుడేనని. అజేయుడి తారకాసురుడు. ఆయుష్మాన్ భవ. ఏమిటి విశేషం దేవేంద్ర? మీ దేవతలందరూ దేనికో భయభీతులైనట్లు కనిపిస్తున్నారు. స్వర్గలోకానికి ఏదైనా దారుణ సమస్య వచ్చి పడిందా? స్వర్గలోక పాలన అసుర చక్రవర్తి తారకాసురుడి హస్తగతమైపోయింది బ్రహ్మదేవ. ఆ అసురాధముడు నా అధికారాన్ని, స్వర్గలోక స్త్రీలను అవమానించాడు. స్వర్గలోక పవిత్రతకి శాంతికి భంగం వాటిల్లింది బ్రహ్మదేవా. అవును బ్రహ్మదేవా, ఆ రాక్షసరాజు తిరుగులేని శక్తి మా సాటిలేని గౌరవాన్ని, ప్రతిష్టలని చావుదప్ప కొట్టింది. ఇందులో అతి దుఃఖకరమైనది బ్రహ్మదేవా, ఆ తారకాసుడికి త్రిలోక విజయుడు కమ్మని మీరిచ్చిన ఆ వరమే మూల కారణం కావడం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవ, దేవలోక గౌరవానికి, మీ సృష్టికి వ్యతిరేకంగా మీరొక దుర్మార్గ రాక్షసుడికి ఎంతో శక్తివంతమైన వరాన్ని ఇచ్చి మీ కర్తవ్యానికి భంగం కలిగించారు. దేవతలారా, మీ బాధాపూరితమైన ఆర్తనాదాన్ని, ఆరోపణలను అంగీకరిస్తున్నాను. కానీ మీరు ఒక సంగతిని విస్మరించకూడదు. ఎవరు కఠోర తపస్సు చేసినా దేవుళ్ళు వారికి వరాన్ని ప్రసాదించటం తప్పనిసరి అవుతుంది. ఆ కఠోర తపస్సు ప్రభావం వల్ల భావి ఆలోచనకు తావు ఉండదు. ఇదే సృష్టిని నడిపించే విధానం. ఈ జగన్నాటక రహస్యం నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే వీటికి నేనే కర్తను గనుక. సమీప భవిష్యత్తులో మీరు కూడా ఈ పరమరహస్యాన్ని అర్థం చేసుకుంటారు. ఇదంతా మీలీలే అయ్యి ఉంటే తరుణోపాయం చెప్పండి బ్రహ్మదేవా. మేము స్వర్గలోక ప్రతిష్టని, మా సింహాసనాన్ని తిరిగి పొందాలంటే ఏం చేయాలో చెప్పండి. బ్రహ్మదేవా, మాకు మార్గాంతరం చెప్పండి. అవును బ్రహ్మదేవా, ఆ తారకాసురుని వధించడానికి ఏదైనా మార్గం చెప్పండి. తారకాసురుని వధ అనివార్యం. ఎందుకంటే విధాతగా నేనది ముందే లిఖించటం జరిగింది. కానీ తారకాసురుని వధించటం సామాన్యులైన జీవులెవ్వరికీ సాధ్యం కాదు. ఆ అసురుణ్ణి వధించటం పర్వతరాజ హిమవంతుని కుమార్తె పార్వతికి జన్మించే పుత్రునికే సాధ్యమవుతుంది. తారకాసురుడు వరాన్ని పొందిన తదనంతరమే పర్వతరాజ హిమవంతుని భార్య మీనాకి ఎంతో అందమైన కుమార్తె జన్మించింది. ఆ కుమార్తె పార్వతీదేవి. కానీ బ్రహ్మదేవ, పర్వతరాజు హిమవంతునికి తన కూతురు జన్మకారణం గురించి కొంచెమైనా తెలుసా? తెలుసు దేవేంద్ర. త్రికాల జ్ఞాని అయిన నారదుడు ఆ బిడ్డ జన్మించిన అనంతరమే
పర్వతరాజు హిమవంతునికి అతని భార్య మీనాకి ఆ కుమార్తె విశిష్టత గురించి వివరించి చెప్పారు.